సో ప్రస్తుతం మనకి నెట్లో వైరల్ అవుతున్న వీడియో ఒక కపుల్ డాన్స్, అది కూడా వాషింగ్టన్ డీసీలో నేషనల్ మెమోరియల్ వరల్డ్ వార్ 2 మెమోరియల్ దగ్గర డాన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియో అయితే బాగా వైరల్ అయింది, కాకపోతే అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇలాంటి కొంతమంది చేసినవి ఆల్రెడీ అక్కడ ఉన్న మన ఇండియన్స్కి ఎలాంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది వాళ్ళ జాబ్ పైన అన్నది, ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు సతీష్ గారు ఉన్నారు. సో సతీష్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఇది అంటే వాళ్ళు చేసేటప్పుడు దీని ఇంపాక్ట్ లేకపోతే దీని నెగిటివ్గా ఇలా వస్తుందని అనుకుని ఉండకపోవచ్చు. ప్రాబబ్లీ వాళ్ళు అసలు ఇలాంటి వాటి మీద హిస్టారికల్గా ఉన్న థింగ్స్ మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువగా యూత్ అనుకోండి, మిగతా వాళ్ళు అనుకోండి, వీళ్ళు ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏదో ఫోటోలు తీసుకోవడం లేకపోతే వీడియోలు తీయడం అనేది జనరల్గా ఇది ఒక పరిపాటి అయిపోయిందండి. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాల్సిన ప్లేస్లో కూడా వీడియోలు తీస్తున్నాం మనం. ఇది ఇట్స్ నాట్ అబౌట్ అంటే యూఎస్లో జరిగిందా లేకపోతే ఇండియా అని కాదండి, చాలా సందర్భాల్లో అలా జరుగుతున్నాయి. ఎందుకంటేనంటే ఇది చాలామంది మనోభావాలకు సంబంధించినటువంటి రెస్పెక్ట్. అది ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేయాలి, అంతే కదండి. మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉండాలి, మనం చావుకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం, లేదా బయటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం, సినిమాకి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం. సో ఈ సెన్స్ అనేది ఏదైతే ఉంటుందో కామన్ సెన్స్ అంటుంది మనం. ఈ కామన్ సెన్స్ అనేది లేకపోతే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వరల్డ్ వార్ 2 అనేది ఆల్మోస్ట్ మీకు దగ్గరగా ఒక 60-70 మిలియన్ల వరకు కూడా చనిపోయారు. ఒక అమెరికాలోనే దగ్గర 4,15,000 దాకా చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 6 లక్షల వరకు కూడా దగ్గరగా హెల్త్ పరంగా కానీ లేకపోతే మొత్తం అన్ని రకాలుగా కూడా నిరాశలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ వరకు కూడా సఫర్ అయ్యారండి. సో వాళ్ళు దానికి మెమోరియల్గా వాళ్ళు పెట్టుకున్నటువంటిది. ఇప్పుడు మనం కార్గిల్ వార్ జరిగింది మనకి, లేకపోతే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదండి, మనం వింటున్నాం కదండి ఇవన్నీ. సో ఏవైతే మనం జరిగినటువంటి జలియన్వాలా బాగ్ దగ్గర నుంచి మనం తీసుకుంటే, హిస్టరీ దగ్గర నుంచి తీసుకుంటే మనకు కూడా ఉన్నాయండి ఇలా మెమోరియల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి చాలా ఉన్నాయండి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జనరల్గా అక్కడ ఉండి బిహేవియర్ మనం కొంచెం తెలిసి మనం ఉండాలి. ఇదేమవుతుందంటే ఇది ఒక అమెరికాలో ఇప్పుడు వీళ్ళ చేసినటువంటిది ఎవరైతే మధురాజు అన్న అబ్బాయి కానీ లేకపోతేనేమో అమ్మాయి కపుల్ అనుకుంటాడు వాళ్ళు. అది తర్వాత ఏమైందంటే చాలామంది వరల్డ్ వార్లో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు ఇంకా ఉన్నారు. మేబీ వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, 60-70 అలాగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా సీవియర్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అంతే కదండి, ఆబ్వియస్గా ఇది ప్లస్ నార్మల్ యుఎస్ పబ్లిక్ ఏదైతే ఉందో యుఎస్ పబ్లిక్ కూడా చాలా సివియర్గానే రియాక్ట్ అయింది. గవర్నమెంట్ పరంగా ఉంది, అతను డిపోర్టేషన్ చేయాలని అంటున్నారు. సరే డిపోర్టేషన్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో సరే, అది డిపోర్టేషన్ చేసి అంత దాని కింద రాదు ఇది. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరన్నది ఇప్పటి వరకు మనకి ఇంకా తెలియదు. ఆల్మోస్ట్ 3 days అయిందండి మనం ఈ వీడియో చేసే టైంకి ఇన్సిడెంట్ జరిగి.